హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 84. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇదేంటి, బాబాయ్ ఇప్పుడే కదా ఇటువైపు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఫాస్ట్గా వచ్చి వాచ్మెన్ని అడుగుతాడు. జై ఫోటో చూపించి, ఇతను బయటికి వెళ్ళడం చూసావా అంటాడు. అతను బయటకు రాలేదు సార్ అని చెప్తాడు. బయటకు రాకుండా, అక్క దగ్గర లేకుండా బావ ఎక్కడికి వెళ్ళాడు? కొంపతీసి అక్షయ్ని కలవడానికి వెళ్ళాడా? అక్కని కాపాడితే కొంచెం మంచిది అనుకున్నాను, కానీ కాదన్నమాట. దీని సంగతి ఏంటో చూడాల్సిందే. అక్కకి నేనున్నాను, నీ అంత చూస్తాను అనుకుంటూ ఆవేశంగా అక్షయ్ రూమ్ వైపు వెళ్తుంటాడు రాకి. అందరూ బయట కూర్చున్నారు. ఒక్కొక్కరుగా కొద్దిసేపు దక్ష దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. ఐశ్వర్య, శేఖర్, సౌమ్య, తేజ్, రమ్య, అర్జున్ వీళ్ళు కూడా వెళ్ళి తమ వంతు ప్రయత్నంగా దక్షని నిద్రపోకుండా చేస్తూ ఉంటారు. సిస్టర్, మీరు మాకు చెప్పారు గుర్తుందా? ఒక పౌర్ణమి రోజు వెన్నెల్లో గార్డెన్లో భోజనాలు పెడతాను అని. మరి మీరు తొందరగా కోలుకొని వస్తే ఒక 10 రోజుల్లో పౌర్ణమి ఉంది. ఆ రోజు మీరు పిలవకపోయినా మీ ఇంటికి వస్తాం అంటాడు అర్జున్. అవును, మీరు తొందరగా కోలుకోండి, మా అందరికీ మీ చేతో తినాలని ఆశగా ఉంది అంటూ తేజ్ అంటాడు. మీరు లేకపోతే ఇల్లు వెలవెలపోతుంది. జై పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తొందరగా కోలుకోండి సిస్టర్ అని శేఖర్ అంటాడు. అక్క, నువ్వు నిద్రపోకు. వదిన తొందరగా కోలుకొని పాపని తీసుకొని ఒకసారి మా ఇంటికి రా అంటూ సౌమ్య, ఐశ్వర్య ఇలా వాళ్లకు తోచింది మాట్లాడుతూ మొత్తానికి దక్ష పడుకోకుండా పలకరిస్తూ తనతో మాట్లాడేలాగా చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే శ్రేష్ఠ వస్తుంది. అసలేమనుకుంటున్నావు? ఏమైందిరా? నీకు అంత దెబ్బ తగిలితే కనీసం ఫోన్ చేయొచ్చు కదా. మీరెక్కడికి వెళ్లారో తెలియక, ఏమైందో అర్థం కాక ఎంత కంగారు పడుతున్నామో తెలుసా అంటూ గొడవకు దిగుతుంది శ్రేష్ఠ. ఈ టైంలో వదినతో గొడవ పడతావేంటి అని అడుగుతాడు ఆది. నాతో గొడవ పడ్డానికైనా మీ వదిన కళ్ళు తెరుస్తుంది చూడు. ఏంటి శ్రేష్ఠ నీ గొడవ? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫోన్ ఎక్కడో పడిపోయింది. అప్పుడు నేను ఎలా ఫోన్ చేసి చెప్తాను అంటూ మత్తుగా చెప్తూ ఉంటుంది. నువ్వేం చెప్తున్నావో అర్థమై చావట్లేదు. సరిగ్గా చెప్పు. కళ్ళు తెరిచి నా వైపు స్ట్రెయిట్గా చూసి మాట్లాడు. ఏంటి నీ గొడవ? నాకు నిద్ర వస్తుంది అంటే అందరూ వచ్చి కబుర్లు చెప్తారేంటి? నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. సరే, నీ ఫోన్ పోయింది అనుకో. ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరుంటారు? అడుక్కునే వాడి దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. వాడి దగ్గర తీసుకొని నాకు ఫోన్ చేయొచ్చు కదా. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అంటూ అసలు ఏమీ లేని విషయానికి కావాలని గొడవ పడుతుంది శ్రేష్ఠ. పాప ఎలా ఉంది, నువ్వు చూసావా? అయినా పాపని ఇంతసేపు క్లీన్ చేస్తున్నారేంటి? ఒక్కసారి చూడాలని ఉంది, తీసుకురావచ్చు కదా అంటుంది దక్ష. అంటే చిల్డ్రన్ స్పెషల్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి ఒకసారి నార్మల్ టెస్ట్ చేయిస్తారంట. ఆ తర్వాత బేబీని మన చేతికి ఇస్తారంట. ఎంత టైం పడుతుంది? పాపని చూడాలని ఉంది. డాక్టర్స్ మనలాగా ఖాళీగా ఉంటారా? వాళ్ళు వీలు చూసుకొని వచ్చి పాపని చెక్ చేసిన తర్వాత ఫస్ట్ నీ చేతికి ఇస్తారు, సరేనా అంటూ సర్ది చెప్తుంది శ్రేష్ఠ. చూడు ఆది, ఇప్పుడు కూడా నన్ను ఎలా అరుస్తుందో అంటూ చెల్లి మీద మరిదికి కంప్లైంట్ చేస్తుంది దక్ష. ఆది కూడా కావాలని నీ మీద గొంతు వేసుకొని అరుస్తుంది. నన్నైతే కొడుతుంది తెలుసా అంటూ ఏడుపు మొహం వేసుకొని చెప్తాడు ఆది. ఏంటి, నేను నిన్ను కొడుతున్నానా? చూసావా వదిన, మీ ముందు ఇంత పెద్ద నోరు వేసుకొని అరుస్తుంది. మా రూమ్లో నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఏమోలే పాపమని ఇంతవరకు కొట్టకుండా ఉంటే నా మీద కంప్లైంట్ చేస్తావా? ఈ రాత్రికి నిన్నేం చేస్తానో చూడు. నిజంగానే కొడతాను అంటూ వీళ్ళిద్దరూ కావాలని గొడవ పడుతూ ఉంటారు. అలా నిద్రొస్తున్నా కానీ వారిద్దరి వైపు చూసి చిన్నగా నవ్వుతుంది దక్ష. అమ్మోరు తల్లి, నన్ను కొట్టినా పర్లేదే, వదిన ఫేస్లో నవ్వు తెప్పించావు. తర్వాత తాతగారు వస్తారు. తాతగారు రాగానే వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతారు. ఏంట్రా, ఎలా ఉన్నావు అని ఎప్పట్లాగే దక్ష తల మీద చేయి వేసి చాలా ఆప్యాయంగా అడుగుతారు తాతగారు. నేను బాగున్నాను తాతయ్య, కానీ పాపని నాకు చూపించట్లేదు. పాపకి ఏదైనా ప్రాబ్లం ఉందా
అయ్యో దక్ష, పాపకి ఏ ప్రాబ్లం లేదు. ఇందాక శ్రేష్ఠ చెప్పిందంతా నిజమే. ఎందుకంటే ఆయన కూడా డోర్ దగ్గర ఉండి ఈ మాట విన్నాడు కాబట్టి చెప్తాడు. సరే, డాక్టర్ చెక్ చేశాక ఒకసారి నాకు చూపించండి తాతయ్య. పాపని చూడాలని ఉంది. పాప ఎలా ఉంది తాతయ్య? మీ మనవడిలాగా ఉందా? మంచి కలర్ ఉందా? బేబీ హెల్తీగా ఉందా? చెప్పండి తాతయ్య. ఏ కలర్ అయితే ఏంట్రా, పాప హెల్తీగా ఉంది, దానికి సంతోషపడాలి. అమ్మయ్య, బేబీ బానే ఉందని రిలాక్స్ అవుతుంది దక్ష. చూసారా తాతయ్య, మీ మనవడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, కనీసం నా పక్కన కూడా లేడు అంటే జై మీద కంప్లైంట్ ఇస్తుంది దక్ష. అలా మాట్లాడుతూనే కళ్ళు మూస్తూ ఉంటుంది. నిన్ను వదిలి వాడు ఎక్కడికి వెళ్తాడమ్మా, డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళుంటాడులే అంటూ మాట్లాడుతూ ఉంటారు తాతగారు. ఏయ్! కీర్తన లడ్డు వచ్చి, తాతయ్య మీరు వెళ్ళండి, నేను చూసుకుంటామని దక్షని వాటర్లో పెడుతూ ఉంటారు. ఫాస్ట్గా రూమ్స్ అన్ని వెతుక్కుంటూ వెళ్తాడు రాకి. ఒక రూమ్లో అక్షయ్ కనిపిస్తుంది. వెంటనే లోపలికి వెళ్తాడు. ఏమైంది, ఎందుకొచ్చావు అని అడుగుతుంది అక్షయ. అసలు నువ్వెందుకు వచ్చావు అని రివర్స్లో అడుగుతాడు రాకి. నేను డాక్టర్ని, ట్రీట్మెంట్ కోసం వచ్చాను. పైగా మీ ఇద్దరు వచ్చి నన్ను బ్రతిమాలి తేనే కదా వచ్చాను. నా అంతటి నేను రాలేదు కదా. అదెవరో చెప్పినట్టుగా కరెక్ట్గా మా అక్కకి యాక్సిడెంట్ అయ్యే టైంకి ఎలా వచ్చావు? వచ్చి రాగానే మా బావని హక్ చేసుకున్నారు. రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకెందుకున్నావు అంటూ అక్షయ్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రాకి. జై నేను కలిసి చదువుకున్నాం, ఒక రకంగా ఫ్రెండ్స్. నువ్వు మెడికల్ స్టూడెంట్వి, మా బావ సాఫ్ట్వేర్. ఇద్దరికి ఎలా పరిచయం అయింది? చూడు మిస్టర్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇది మా పర్సనల్ విషయం, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అక్షయ్ కూడా కోపంగా మాట్లాడుతుంది. ఏయ్, అంత ఎడ్జికెళ్ళకిట్రా. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పేది కూడా అదే. మా అక్క బావ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడకు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. అందులోకి ఎవరైనా వస్తే మా అక్క ఊరుకోవచ్చు, మా బావ కూడా ఊరుకోవచ్చు, కానీ నేను ఊరుకోను. ఏంటి, బెదిరిస్తున్నావా? బెదిరించడం ఏంటి? మా అక్కని కాపాడినందుకు మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అలాగే తను నిద్రపోవడానికి ఏదో మెడిసిన్ ఇచ్చి మా అందరినీ అక్కడ ఉంచారు చూసావా, దానికోసం వార్నింగ్ ఇవ్వడానికి కూడా వచ్చాను. అదేం లేదు, తన హెల్త్ నిజంగానే అప్సెట్ అయింది. తన బ్రెయిన్కి కొంచెం దెబ్బ తగిలింది. అవునా? నిజంగానా? అవును, ఇదంతా నిజమే. నువ్వు గైనకాలజిస్ట్వి. అసలు బ్రెయిన్కి గైనకాలజిస్ట్కి సంబంధమే లేదు. రాకీ అడిగిన ఈ ప్రశ్నకి నిజంగానే తడబడుతుంది అక్షయ. ఆ తడబాటుని గమనిస్తాడు రాకీ. అందరూ టెన్షన్లో ఉన్నారు. మా బావ ఆల్మోస్ట్ తన పేరు కూడా మర్చిపోయాడు. అందుకే నువ్వేం చెప్పినా సైలెంట్గా ఉన్నాడు. తన బ్రెయిన్ చెక్ చేయాలి అన్నప్పుడు కూడా మా బావ మాట్లాడకపోవడానికి అదే కారణం. మా అక్క మీద ఉన్న పిచ్చి ప్రేమతో తనకేమైనా అవుతుందేమో అని కంగారులో తన బ్రెయిన్ కూడా పనిచేయలేదు. అందుకే నువ్వు లోపల ఉండిపోయావు అని రాకీ అంటే అక్షయ్ తలదించుకుంటుంది. మా అక్కకి ఏమీ కాలేదు కాబట్టి నేనేమీ చేయకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఈ పాటికి చంపేసేవాణ్ణి అంటూ కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాకీ. రాకీ ఇచ్చిన వార్నింగ్కి నిజంగానే భయపడుతుంది అక్షయ. వెంటనే వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుంది. నాకే వార్నింగ్ ఇస్తావు కదూ, నేనంటే ఏంటో చూపిస్తాను అంటూ వెంటనే ఫోన్ తీసి మాట్లాడుతుంది. రెడీగా ఉండు, వస్తున్నాను అని కోపంగా అనుకుంటుంది అక్షయ. రాకీ డైరెక్ట్గా అక్షయ్ దగ్గరికి వస్తాడు. హాయ్ అక్క అనుకుంటూ రాగానే కీర్తన వాళ్ళు వెళ్ళిపోతారు. పాప ఎంత బాగుందో తెలుసా, ఎంత క్యూట్గా ఉందో. బుజ్జి బుజ్జి చేతులు, బుల్లి నోరు, చిట్టి పెదవులు, కళ్ళు మాత్రం బావవి. ఎంత బాగుందో, అస్సలు వదలాలనిపించలే తెలుసా అని కూతురు గురించి చెప్తుంటే దక్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా పాప అంత బాగుందా రాకీ? అవునక్క, చాలా బాగుంది. కొంచెం సేపు ఆగు, నీ చేతిలో పెడతాను అంటాడు రాకీ. అవును దక్ష డియర్, మన పాప చాలా సేఫ్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది అని జై మాట వినపడగానే ఇద్దరు తల తిప్పి చూస్తారు. జైని చూడగానే ఇద్దరు నిలువుగుడ్లు వేసుకొని నేను చూసేది నిజమేనా, తను జై అవునా కాదా అన్నట్టు ఆశ్చర్యపడతారు.
జై బయట నుంచి లోపలికొచ్చాడు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెనక్కి రా కూడా జైని చూస్తారు. ఆశ్చర్యంతో జై చుట్టూ చేరి పైనుంచి కింద దాకా చూస్తూ నేను చూసేది కళా నిజమా అంటూ కళ్ళు నులుముకుంటూ ఉంటారు. ఎందుకంటే అసలు దేవుణ్ణి నమ్మని జై పట్టు పంచని లుంగీలా కట్టుకొని, పట్టు సలవా భుజం మీద కప్పుకొని, పైన విభూది నామాలు పెట్టుకొని, నుదుటి మీద కుంకుమ పెట్టుకొని, చెవిలో పువ్వు పెట్టుకొని, చేతిలో కొబ్బరి చిప్ప, అందులో కొంచెం పులిహోర ప్రసాదం పట్టుకొని నిలబడి ఉంటాడు. మామూలుగానే జై చాలా అందంగా ఉంటాడు. అలాంటిది ఈ పట్టు పంచెలో ఇంకా మెరిసిపోతున్నాడేమో అనిపిస్తూ ఉంటాడు. బావా నువ్వేనా? ఎంత బావున్నావో తెలుసా? అంటూ రాకీ పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటాడు వాళ్ళ బావని. అవును నేనే. అయితే ఏంటి? అందరూ ఎందుకంత విచిత్రంగా చూస్తున్నారు? అందరూ అక్కడే ఉండడం వల్ల దక్షకి కాస్త నిద్రమత్తు వదులుతుంది. పైగా జై ఈ అవతారాన్ని చూసేసరికి పూర్తిగా వదిలిపోతుంది. చూడకుండా ఎలా ఉంటారు శ్రీవారు? పెళ్ళైన కొత్తలో తెలియక ఇంట్లో పూజ చేస్తేనే నా దవడ పగలగొట్టారు. అలాంటిది ఇప్పుడు మీరేమో గుడికి వెళ్ళి పూజ చేయించి పట్టుబట్టలు కట్టుకొని, దేవుడు కుంకుమ పెట్టుకొని, ప్రసాదం కూడా తీసుకొని పూర్తిగా భక్తుడిలాగా మారిపోయి వస్తే మరి మాకు ఆశ్చర్యమే కదా! అవును అన్నయ్య. పాపం వదిన తెలియక పూజ చేస్తే కొట్టావు. ఇప్పుడు మరి నువ్వు ఎందుకు గుడికి వెళ్ళావు? అంటూ నిలదీస్తాడు లడ్డు. అవును సిస్టర్. మేమంతా చదువుకునేటప్పుడు కూడా సరదాగా ఎక్కడికైనా వెళ్తామంటే గుడికి తప్ప ఎక్కడికైనా వస్తాడు వీడు. అలాంటిది ఇవాళ గుడికి వెళ్ళొచ్చాడు అని ఆశ్చర్యంగా చెప్తాడు శేఖర్. తాతగారైతే ప్రేమగా తడుముతూ సంతోషంగా ఉందిరా. ఇటు మీ పాపకి ఏమీ కాలేదు. అలాగే దక్ష కూడా సేఫ్‌గా ఉంది. నువ్వు దేవుణ్ణి నమ్ముతూ గుడికి వెళ్ళొచ్చావు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అంటారు. తాతయ్య దేవుడు పూజ చేసి వస్తుంటేనే అమ్మా నాన్న చనిపోయారని భ్రమపడి ఇన్ని రోజులు దేవుడే వాళ్ళని చంపేశాడని అపోహలో ఉన్నాను. కానీ అదంతా మనుషులే చేశారని తెలుసుకున్న తర్వాత రియలైజ్ అయ్యాను. దక్ష ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా అలాగే వింటూ ఉంటారు. నిజానికి దక్షకి ఒకే ఒక్క కోరిక. నాతో కలిసి గుడికి వెళ్ళాలని. మన ఇంట్లో పూజ చేయాలని. రోజు దేవుడికి దండం పెట్టుకోవాలని. ఎప్పుడైనా సరదాగా ఏదైనా మాట్లాడుతున్నా సరే అప్పుడప్పుడు ఈ టాపిక్ తెస్తూ ఉండేది. తనని నాతో పాటు గుడికి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. కానీ ఈలోగా అనుకోకుండా ఇదంతా జరిగింది. అందుకే గుడికి వెళ్ళి మా అక్క పేరు మీద పూజ చేయించావా బావా? అని అడుగుతుంది శ్రేష్ఠ. కాదు, దక్షకేమీ కాకూడదు. అలాని గుడిలో పూజ చేయమని చెప్పాను. గుడి చుట్టూ అంగ ప్రదక్షిణాలు చేస్తే తనకేమీ కాదని పూజారి గారు చెప్పారు. అందుకే అది పూర్తి చేసి వస్తున్నాను అంటాడు. అందరికీ చాలా హ్యాపీగా ఉంది. దేవుణ్ణి నమ్మడమే కాదు, దక్ష కోసం గుడిలో పూజ చేయించడమే కాదు, అంగ ప్రదక్షిణాలు చేశాడు అనేసరికి అందరికీ వాళ్ళకి తెలియకుండానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇక దక్ష సంతోషానికి అంతే లేదు. తన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. పెదవుల పైన చిరునవ్వు కనిపిస్తుంది. నా కోసం ఇంత కష్టపడ్డారా అంటూ జై వైపు చూస్తూ ఉంటుంది. జై దక్ష ముందుకు పడుతున్న తన కురులు వెనక్కి జరిపి ప్రేమగా తనని తడిమి నీకేం కాదురా అంటూ దేవుని కుంకుమ తనకి పెడతాడు. మీరున్నారుగా, నాకేం కాదు అంటుంది దక్ష. ప్రసాదం తిను అంటూ తన చేతో పులిహోర తీసుకొని తనే కళ్ళకద్ది తన నోట్లో పెడతాడు. జై తన మీద చూపిస్తున్న ప్రేమకే చలించిపోతుంది దక్ష. ఆ ప్రేమని తట్టుకోలేక తనను తాను కంట్రోల్ చేసుకోలేక గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి మిగిలిన వాళ్ళు అక్కడి నుండి బయటకు వెళ్తారు. బావా, హాస్పిటల్లో కూడా ఈ రొమాన్స్ ఏంటి? అంటూ బయటకు వెళ్ళిపోతాడు రాకీ కూడా. ఆ మాట విని దక్షని వదులుతాడు జై. నిద్రమత్తు వదిలిపోయిందా? మిమ్మల్ని ఈ అవతారంలో చూసేసరికి నా నిద్ర ఎగిరిపోయింది. కానీ చాలా నీరసంగా ఉంది. పడుకొని నిద్రపోవాలి అనిపిస్తుంది. అయినా మీరేంటి గుడికి వెళ్ళొచ్చారు? ఇదేంటి, నేను గుడికి వెళ్ళకూడదా? నా దక్ష కోసం వెళ్ళాను.
అంటూ ప్రేమగా తన వైపు చూసి చెప్తుంటాడు. దక్ష సంతోషం తట్టుకోలేకపోతుంది. అందరూ బయటికి రాగానే దూరం నుంచి ఒకతను తేజ్‌ని పిలుస్తాడు. నేనిప్పుడే వస్తానని సౌమ్యకి చెప్పి అతని దగ్గరకొచ్చి కొంచెం దూరంగా తీసుకొస్తాడు. ఇది మిగతా వాళ్ళు కూడా గమనిస్తారు. ఇక అమ్మాయిలందరినీ అక్కడ ఉండమని చెప్పి ఆది, లడ్డు, శేఖర్, రాకీ, అర్జున్ ఒక్కొక్కరుగా అక్కడికి వెళ్లి ఏమైందని అడుగుతారు. ఏంటి రాకీ, ఇందాకేమన్నావు? మీ అన్నయ్య భక్తుడిలా మారిపోయాడా? మీ అన్నయ్య అన్నమయ్య అయ్యాడు అనుకుంటున్నావా? ఏమైందిప్పుడు? ఎందుకలా అంటున్నారు? అతన్ని వెళ్ళమని చెప్తాడు తేజ్. ఆ కలిసిన వ్యక్తి ఫోన్ ఇచ్చి వెళ్తాడు. ఎందుకైనా మంచిదని జైను ఫాలో చేయమని ఆ వ్యక్తికి చెప్పాను. మీ అన్నయ్యని ఒకసారి చూడు అంటూ వీడియో ఆన్ చేసి అందరికీ చూపిస్తాడు. జై రూమ్లో నుంచి బయటకు వచ్చాక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రూమ్లో ఉంటారు. తను మాత్రం హాస్పిటల్ వెనుక వైపు నుంచి ఆటో మాట్లాడుకొని ఎక్కడికో వెళ్తున్నాడు. అందుకే మన రాకీకి కనిపించలేదు. వీడియోలోది నా నారేషన్లో చెప్తాను. అందరూ ఆ వీడియో వైపు కన్నార్పకుండా చూస్తుంటారు. జై ఆటోలో వెళ్తుంటే తేజ్ ఏర్పాటు చేసిన మనిషి జైని ఫాలో అవుతూ ఉంటాడు. ఆటో ఒక చోట ఆపి, భయ్యా నువ్విక్కడే వెయిట్ చేయి, వెయిటింగ్ ఛార్జీ ఇస్తా అని చెప్పి అతను అక్కడే ఉంచి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే తేజ్ ఏర్పాటు చేసిన మనిషి ఏం పేరు పెడదాం? గోవింద్. తను కూడా లోపలికి వెళ్ళి దూరం నుంచి లోపల జరిగి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ సరిగ్గా కనిపించకపోవడంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళి పోర్టికాలో ఉన్న విండో ఓపెన్ చేసి లోపల జరిగేది చూస్తూ వీడియో తీస్తూ ఉంటాడు. జై ఆవేశంగా లోపలికొచ్చి రోహిత్ అని గట్టిగా అరుస్తాడు. హాయ్ జై, ఎలా ఉన్నావు? నీ పాత గర్ల్ ఫ్రెండ్ని పంపించాను కదా, హ్యాపీగా ఉంటావనుకున్నాను. ఇంత కోపంగా ఉన్నావేంటి అని ఆట పట్టిస్తూ అడుగుతాడు. అయినా నీ ప్రాణానికి ప్రాణం నీ ముద్దుల భార్యను వదిలేసి నా కోసం వచ్చావేంట్రా? ఇవన్నీ ఏం వినిపించట్లేదు. ఫాస్ట్గా దగ్గరకొచ్చి పిడికిలి బిగించి ఒకే ఒక పంచ్ కడుపులో ఇస్తాడు. రోహిత్ దూరంగా వెళ్ళి పడతాడు. ఏంట్రా ఈ కొట్టడం? కింద పట్టిన రోహిత్ని పైకి లేపి, చెప్పు, ఎందుకు అక్షయ్ని ఇక్కడికి తీసుకొచ్చావు? పాపం నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. అందుకే దక్షని అడ్డు తప్పించి అక్షయ్ని నీ లైఫ్లోకి పంపించాలని ప్లాన్ వేశాను. ప్లాన్ బాగుందా లేక ఫెయిల్ అయిందా అని అడుగుతాడు రోహిత్. అసలు నీకు బుద్ధుందా? మా ఇద్దరిని చంపడానికి యాక్సిడెంట్ చేశావా? దక్ష ప్రెగ్నెంట్గా ఉంది, లోపల బేబీ ఉంది, నీకు ఆ మాత్రం జాలి లేదా అంటూ రోహిత్ని ఇలా అరుస్తూనే బాగా కొడుతూ ఉంటాడు జై. రోహిత్ మాత్రం జై ఫ్రస్ట్రేషన్ చూసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావురా అంటూ దవడ పేలిపోయేటట్టు ఒకటే ఒకటి పీకుతాడు. రోహిత్ కింద పడ్డంతో పాటు పట్టపగలే నక్షత్రాలు కనిపిస్తాయి. తప్పు చేశాను. నువ్విన్ని పనులు చేస్తున్నా ఇంకా తెలుసుకుంటావని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. నా జోలికి వచ్చావు, వదిలేశాను. బిజినెస్ జోలికి వచ్చావు, అప్పటికి వదిలేశాను. ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేశావు, అప్పుడు కూడా వదిలేశాను. వదిలేయడం తప్ప నువ్వేం చేయలేవు రా అని అంత బాధలోనూ జైని రెచ్చగొడుతూ ఉంటాడు రోహిత్. ఇక ఆవేశం తట్టుకోలేక ఉతికి ఆరేస్తుంటాడు జై. ఇదంతా లైవ్ చూస్తున్న గోవింద్కి జై ఉగ్రరూపం చూసి భయమేస్తుంది. వామో, ఇందాక తేజ్ సార్ లోపలికి వెళ్ళినప్పుడు ఈయన వాళ్ళ వైఫ్ని చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే చాలా సాఫ్ట్ అనుకున్నాను, ఇంత రఫ్గా ఉన్నాడేంటి? సూటు బూటు వేసుకుంటే క్లాస్ అనుకున్నాను, ఊర మాస్గా కొడుతున్నాడుగా అంటూ యాక్షన్ మూవీ చూసినట్టుగా చూస్తూ ఉంటాడు గోవింద్. ఫైనల్ టచ్గా రోహిత్ తలని తీసుకువెళ్ళి గోడకు కొట్టబోతుంటే తలుపేసి ఆగు జై అని సీమ గొంతు వినిపిస్తుంది. లోపల వ్యానిస్ తలుపేసి సీమ పిలవడం ఒక్క సెకండ్ లేట్ అయినా రోహిత్ తల పచ్చడైపోయేది. సీమ వైపు చూస్తాడు. తను ప్రెగ్నెంట్గా ఉంది. తనకి వెంటనే దక్ష గుర్తొస్తుంది. వాళ్ళ అమ్మ మీద వీళ్ళిద్దరూ పెంచుకున్న ప్రేమ గుర్తొస్తుంది జైకి. నీకు పుట్టబోయే నీ బిడ్డ కోసం నిన్ను వదిలేస్తున్నాన్రా అంటూ రోహిత్ని ఒక బొమ్మ ఎత్తినట్టు పైకెత్తి సోఫాలో విసిరేసి వెళ్ళిపోతాడు. సోఫాతో పాటు వెనక్కి పడతాడు రోహిత్. పాపం ఈ మహానుభావుడు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అని రోహిత్ని చూసి జాలి పడతాడు గోవింద్.
జై ఆటో ఎక్కగానే గోవింద్ కూడా తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇప్పుడెవరిని ఉతకడానికి వెళ్తున్నాడని మనసులో అనుకుంటాడు గోవింద్. ఆ తర్వాత జై ఒక చోట ఆటో ఆపి అక్కడ కూర్చుంటాడు. తను చాలా బాధపడుతూ ఉంటాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. నా దక్ష, నీ పాపని చంపాలని చూసావు. నిజానికి నిన్ను చంపేయాలని వచ్చాను. కానీ కేవలం నీ బిడ్డ కోసమే నిన్ను బ్రతకనిచ్చాను. కనీసం ఇప్పుడైనా మారతావేమో చూద్దాం అని మనసులో అనుకుంటూ ఉంటాడు. పాపం, తన వైఫ్ గురించి తలుచుకొని బాధపడుతున్నాడు అనుకుంటాడు గోవింద్. అప్పుడే గుడిలో పూజారి బయటకొచ్చి రోహిత్ని కొట్టినప్పుడు కొంచెం రక్తం వస్తుంది కదా, అది జై బట్టలకు కూడా అవుతుంది. బాబు, ఏదో బాధపడుతూ ఉన్నావు. ఇలా రక్తం బట్టలతో కాకుండా కొత్త డ్రెస్ వేసుకొని వచ్చి దైవ దర్శనం చేసుకొని నీ మనసులోని కోరిక చెప్పుకో, తప్పకుండా నెరవేరుతుంది అంటాడు పూజారి గారు. తనకు అస్సలు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు దక్ష ప్రాబ్లం నుంచి బయటపడాలనుకొని ఇప్పుడు నా దగ్గర కొత్త డ్రెస్ లేదు అంటాడు జై. కొంచెం దూరంగా బట్టలు కొట్టుంది, ఒక డ్రెస్ కొనుక్కొని గుళ్ళోకి వెళ్ళు, ఏముంది బాబు అని చాలా తేలిగ్గా మామూలుగా చెప్పేసి వెళ్ళిపోతాడు పూజారి గారు. జైకి గుడిలోకి వెళ్ళాలి అనిపించదు. దక్ష కూడా చాలాసార్లు రమ్మని పిలిచింది, కానీ తను వెళ్ళలేదు. తను దేవుణ్ణి బాగా నమ్ముతుంది, తన కోసం వెళ్ళాలి అనిపిస్తుంది, అంతే. పూజారి గారు చెప్పినట్టు వెంటనే ఆ షాప్కి వెళ్ళి ఏమడగాలో అర్థం కావట్లేదు, సైలెంట్గా ఉంటాడు. గోవింద్ కూడా ఫాలో అవుతూ అది కూడా వీడియో తీస్తూ ఉంటాడు. చెప్పండి సార్, ఏం కావాలి అంటే, ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళలేదు కదా, గుడిలోకి వెళ్ళడానికి స్పెషల్గా ఏమైనా బట్టలు ఉంటాయేమోనని జై ఆలోచన. గుడికి వెళ్ళాలి, గుడి కొంచెం దూరంలో ఉంది అంటూ మామూలుగా చెప్తాడు. ఎందుకంటే గుడి అడ్రస్ అడగడానికి వచ్చాడేమో అనుకుంటాడు అతను. అంటే గుడికి వెళ్ళడానికి వేసుకోవడానికి బట్టలు కావాలి, అలాంటివి చూపించండి అని అడుగుతాడు జై. ఆ మాటకి షాప్లో ఉన్న వాళ్ళందరూ, సేల్స్మెన్ వాళ్ళతో పాటు గోవింద్ కూడా ఆశ్చర్యపడతాడు. గుడికి వెళ్ళడానికి స్పెషల్ బట్టలా అంటూ ఆశ్చర్యంగా జైని చూస్తూ ఉంటాడు సేల్స్మెన్. అర్థం కాలేదు సార్, అంటే ఏదైనా పూజ ఉందా మామూలుగానే? అంటే ఏదైనా స్పెషల్ పూజ ఉంటే స్పెషల్ బట్టలు ఉంటాయా? అది సార్, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఏదైనా యజ్ఞాలు ఇలాంటివి చేసేటప్పుడు పంచ కట్టుకుంటారు కదా, అవి కావాలా అని అడుగుతాడు. నిజానికి జైకి తెలీదు. సరే ఇవ్వండి అంటాడు. అది తీసుకొని గుళ్ళోకి వెళ్తాడు. కొత్త బట్టలు తీసుకొని వచ్చానండి అని చెప్తాడు పూజారికి. గోవింద్ కూడా జై చేసే పనులకు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. జై అడిగే ప్రశ్నలతో ఆయనకి అర్థమవుతుంది. ఆ బట్టలు అక్కడ పెట్టి పక్కనే కోనేరు ఉంది, అక్కడ స్నానం చేసి తన దగ్గర ఉన్న ఒక టవల్ ఇచ్చి దీంతో తుడుచుకొని ఆ పట్టుబట్టలు కట్టుకొనిరా అంటూ వివరంగా చెప్తాడు. సరే అని బుద్ధిగా పూజారి గారు చెప్పినట్టు చేస్తూ ఉంటాడు జై. నాని, ఏంటి నాన్నగారు అని అడుగుతాడు తన 15 ఏళ్ల కొడుకు. ఆ అబ్బాయికి పద్ధతులు అలాంటివేమీ తెలీదనుకుంటాను, కొంచెం వెళ్ళి చెప్పు అంటూ జైకి తోడుగా వాళ్ళ అబ్బాయిని పంపిస్తాడు. ఇక అబ్బాయి చెప్తుంటే జై అలాగే చేస్తూ ఉంటాడు. స్నానం చేసి రాగానే, నిజానికి ఇప్పుడు అందరూ నైట్ ప్యాంట్లు, షార్ట్లు వేసుకుంటూ ఉంటుంటారు కాబట్టి లుంగీ ఎలా కట్టుకోవాలో చాలామందికి తెలీదు. ఆ అబ్బాయి దగ్గరుండి ఎలా కట్టుకోవాలో చూపిస్తాడు. ఎవరో ఒకళ్ళు అక్కడ అంగప్రదక్షిణం చేయడం చూస్తాడు జై. ఏంటది అని అడుగుతాడు. ఏదైనా ఒక కోరిక కోరుకొని అది తీరిపోవాలని బలంగా అనుకున్నప్పుడు, సొంత వాళ్ళు ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఇలా దేవునికి మొక్కు చెల్లించుకోవడం తన కోరిక తీరుతుంది అని భక్తుల నమ్మకం. అందుకే ఇలా ప్రదక్షిణాలు చేస్తారు అని వివరిస్తాడు ఆ అబ్బాయి. నేను కూడా చెయ్యొచ్చా అని అడుగుతాడు. మీరా అంటూ ఆశ్చర్యపడతాడు. వెంటనే వాళ్ళ నాన్నని పిలిచి వివరంగా జరిగిందంతా వివరంగా చెప్తాడు. సరే బాబు, నీ ఇష్టం అంటూ ఆ పట్టు పంచ మీద కాకుండా ఈ కాటన్ లుంగి కట్టుకొని చేయండి అంటాడు. మళ్ళీ కాటన్ లుంగి కట్టుకొని పూజారి వాళ్ళ అబ్బాయి హెల్ప్ చేస్తుంటే నిజంగానే దక్ష కోసం 108 అంగప్రదక్షిణాలు చేస్తాడు జై. ఇదంతా చూస్తున్న గోవింద్కి మతిపోతుంది. మేడం గారి కోసం బాధపడడం చూశాను, అతన్ని కొట్టడం చూశాను, ఇప్పుడు మళ్ళీ గుళ్ళో ప్రదర్శన చేయడం చూస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ చూపిస్తున్నారు సార్ అనుకుంటూ ఉంటాడు గోవింద్. ఆ తర్వాత గుడిలో పూజ చేయించుకొని హాస్పిటల్కి వస్తాడు.
ఇదంతా వీడియోలో ఉంది. అది ఆఫ్ చేయగానే చూసారా మీ అన్నయ్య టాలెంట్ అంటాడు తేజ్. గుడిలోకి వెళ్ళి నీకోసం పూజ చేశాను అని చెప్తున్నాడు కానీ రోహిత్ని హాస్పిటల్ పాలు చేశాను అనే విషయం మాత్రం వీడియో ఉందని చెప్పు. మీ వదిన దగ్గర చెప్పట్లేదు మీ అన్నయ్య. నిజమే, మా బావ 2 in 1 భలే యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటూ అందరూ ఆ వీడియోలో ఉన్న దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దక్ష ఇప్పుడు నీకు బానే ఉంది కదా, కానీ బాగా నిద్రొస్తుంది శ్రీవారు. మెలకువగా ఉండడం వల్ల కావట్లేదు. కనీసం అరగంటైనా పడుకుంటాను. నీకు ఒక విషయం తెలుసా, ఇందాక నేను గుడిలో ఉన్నప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చావు. ఒకసారి నేను గుడిలోకి వెళ్ళేటప్పుడు నువ్వు లంగావోణి వేసుకుని గుడిలోకి వచ్చావు. ఇవాళ కూడా అదే సీన్ బాగా గుర్తొచ్చింది. నా పక్కనే ఉన్నావనిపించింది అంటాడు జై. అబద్ధాలు చెప్పకండి శ్రీవారు, ఆడపిల్లలు పుడతారు. ఇప్పటికే ఒకళ్ళు పుట్టారు. అబద్ధం కాదురా, నిజం చెప్తున్నాను. నేను గుడిలో నిన్ను చూశాను అంటాడు. ఎప్పుడు చూశారు? పెళ్లి కాకముందు. దొరికిపోయారు శ్రీవారు. ఇది అబద్ధం. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇవాళే గుడిలోకి వెళ్ళారు. అలాంటిది పెళ్లి కాకముందంటే అసలు మీరు గుడి వైపే చూడలేదు. అలాంటిది మీరు గుడిలో ఉన్నప్పుడు మీరు నన్ను చూశారు. నేను మీకు కనిపించాను. పైగా లంగావోణిలో చూశారు అంటున్నారు. ఇదంతా నేను నమ్మాలా అంటుంది దక్ష. అసలు మీరు గుడికి వెళ్ళరు. నేను మీకు ఎలా కనిపిస్తాను? కనిపించవురా. అంటే మీరు అంతకు ముందు కూడా గుడికి వెళ్ళారన్నమాట. అవును, ఒకసారి వెళ్ళాను. నిజంగా వెళ్ళారా అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది. దక్షకి మంపుగా ఉంది. నిద్రొస్తుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. కానీ మా శ్రీవారి గుడికి వెళ్ళడం ఏంటి? దాని గురించి తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. కళ్ళు తుడుచుకొని నిద్రని ఆపుకుంటూ చెప్పండి, మీరు నిజంగా గుడికి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు? నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. నా దక్షకి నేనెప్పుడు అబద్ధాలు చెప్పలేదు అంటాడు. అబ్బో అంటూ రీడర్స్ రియాక్షన్. చెప్పాను కదరా, ఫస్ట్ టైం నిన్ను మన ఆఫీస్ ఎదురుగా ఉన్న క్యాంటీన్లో చూశాను. నెక్స్ట్ టైం ఆ గుడిలోనే చూశాను. అదంతా కాదు, అసలు మీరు గుడికి రారు కదా, అప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. ఆ రోజు నువ్వెంత బాగున్నావో తెలుసా? హాఫ్ సారీ కట్టుకొని హెయిర్ అలా వదిలేసి, కానీ తల్లో పువ్వులు పెట్టుకున్నావు. మ్యాచింగ్ బ్యాంగిల్స్, స్టిక్కర్, మెడలో చిన్న చైన్, ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకున్నావు. ఎంత బాగున్నావో. నిన్ను అలాగే చూస్తూ ఉండిపోయాను. ఇంకొక విషయం తెలుసా, ఆ రోజు ఒక ఫోటో కూడా తీశాను. ఆ పిక్ ఇప్పటికీ కూడా నా దగ్గరుంది అంటాడు జై. నాకు తెలియకుండా నా పిక్ తీసారా? అది నీ దగ్గర ఇప్పటికీ కూడా మీ దగ్గరుందా? మరి నాకెందుకు చూపించలేదు? నా దక్ష నా దగ్గరికి వచ్చేసింది కదా, ఇంక పిక్స్ ఎందుకు అని పక్కన పెట్టాను. మాటలతో మాయ చేయకండి. అసలు మీరు గుడికి ఎందుకు వెళ్లారో చెప్పండి. బాగా నిద్రొస్తుంది. ఆ విషయం చెప్తే నిద్రపోతాను అంటూ మారం చేస్తుంది దక్ష. నీకోసమే వచ్చాను. నిన్ను చూడ్డానికే వచ్చాను. అలా చూసి వెళ్ళిపోదామనుకుని నీతో పాటుగా అరగంట ఉన్నాను. ఇదంతా నిజమేనా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుంది దక్ష. శ్రీవారి కబుర్లొద్దు, నిజం చెప్పండి చాలు. ఆ రోజు నిన్ను కింద పడిపోతే మీ బ్లేజర్ ఇచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కానీ ఆ విషయం నాకు తెలీదు. నేను మిమ్మల్ని చూడలేదు. ఇప్పుడేమో గుడిలో చూశానంటున్నారు. అప్పుడు కూడా నాకు తెలీదు. అలాగే ఫస్ట్ టైం రెస్టారెంట్లో చూశానంటున్నారు సుధీర్తో కలిసి. అప్పుడు కూడా నేను మిమ్మల్ని చూడలేదు. అంటే నన్ను సీక్రెట్గా ఫాలో అయ్యారా? జై సైలెంట్గా ఉంటాడు. నిజంగా మీరు నన్ను ఫాలో చేసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా? పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను, చెప్పొచ్చు కదా అంటూ జై భుజం మీద పడుకొని ముద్దుగా అడుగుతుంది దక్ష. జై నిజం చెప్తాడో తప్పించుకుంటాడో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. మరి ఈరోజు వీడియో ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.